వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాం భజిస్నానం సంసార మలమోచనం సంసార మలమోచనం. జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనం నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయా జ్ఞానాగ్నిలో బ్రేలిచె మా గురుడు. జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము. తదీయ గురు ప్రసాదంపు పురోడాశమిచ్చి కొదదీరా ద్వయమను కుండలంబులు వేటి యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము. జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము. జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా. అజః అపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరః అపి సన్ ప్రకృతిం స్వాం అధిష్ఠాయ సంభవామి ఆత్మ మాయయా. 4వ అధ్యాయంలో స్వామివారు జ్ఞానతత్వాన్ని ఆరంభం చేసి యోగ తత్వాన్ని ఆది నుంచి వస్తున్నటువంటి అంశము మొట్టమొదటిగా సూర్య భగవానునికి నేనే బోధించాను అన్నారు. ఆ సూర్యుడు మనువుకి, మనువు విశ్వాకునికి ఈ విధముగా ఏవం పరంపరా ప్రాప్తం. ఈ ప్రకారంగా లోకములో ఈ యోగతత్వము జ్ఞానతత్వం ఈ ప్రకారంగా వ్యాప్తమై ఉన్నది. ఇది సకాలే నేహమంగత యోగ నష్ట. చాలా కాలం ఈ నడవటం కారణంగా లోకంలో కొంత మరుగై ఉన్నటువంటి అంశము. నీవు నాకు భక్తుడవు స్నేహితుడవు అయి ఉండటం కారణంగా అతి రహస్యమై ఉన్నటువంటి యోగాన్ని నీకు ప్రబోధిస్తున్నాను అని స్వామివారు చెప్పిన మాటకి అర్జునుడు సందేహం కలిగి అడిగినటువంటి యొక్క అంశము. అయ్యా, నువ్వు సూర్యునికి బోధించా అని చెప్పి అంటున్నావు కదా, ఏవైనా అది పొంతన ఉన్నదా? నిన్న మొన్న నాతో పుట్టినటువంటి వాడివి, మహా ఉంటే నాకంటే కొంచెం 5 ఏళ్ళ పెద్దవాడివి ఉండవచ్చు. అలాంటి మరి మాతో సమకాలీనుగా ఉన్నటువంటి యొక్క నీవు ఆదిలో ఉన్న సూర్యునికి బోధించాలనేటువంటి మాట ఎంతవరకు నమ్మటానికి వీలవుతుంది, నమ్మశక్యం కాకుండా ఉన్నది అని అర్జునుడు తన సందేహాన్ని స్వామివారి ముందు పెట్టాడు. దాన్ని అనుసరించి ఇక అక్కడ స్వామివారు తన అవతార అంశాన్ని చెప్పాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రశ్న వేశాడు
సందేహాన్ని వెలుబుచ్చాడు. కనుక ఆ సందేహం కూడా సముచితంగా ఉండటం కారణంగా స్వామివారు తాను ఏ యొక్క కారణార్థమై ఈ విషయంలోకి వచ్చాడో ఆ విషయం ఆయన చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి ఉన్న అంశం మీద, అయ్యా నీకు నాకు ఈ విషయంలో చాలా జన్మలు గడిచాయి, ఏమి నీవు కొత్తవాడివో నేను కొత్తవాడిని కాదు, అనాదిగా ఉన్నటువంటి వాళ్ళు ఇరువురం కూడా. ఇక్కడ నీవు నేను అనేటువంటి మాటల్లో ఒక అతను జీవుడు, మరొక అతను ఈశ్వరుడు. మనకి ఈ అంశం 15వ అధ్యాయంలో స్వామివారు చెప్తారు. అక్కడ అస్మిన్ లోకే ద్వాపురుషౌ స్థౌ, అస్మిన్ లోకే ఈ లోకములో ద్వాపురుషౌ ఇద్దరు పురుషులు ఉన్నారు అని. క్షరః అక్షరః, క్షర పురుషుడు అక్షర పురుషుడు. క్షర సర్వాణి భూతాన్ని, సమస్త జీవులు ఆయా దేహాలలో ఉన్న జీవులందరూ కూడా క్షర పురుషులు అని. కూటస్థ అక్షర, కదలకుండగా స్థిరముగా అంతటా వ్యాపకమై అందరిలో ఉన్నటువంటి అతడు కూటస్థ అక్షర అని స్వామి చెప్పడం జరుగుతుంది. కాబట్టి కూటస్థ అనేది ఏకవచనం, మనకు ఒక్కడే. ఎందుకంటే ఈశ్వరులు ముగ్గురులు ఉండరు, ఈశ్వరుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. జీవులు నానా రకాలుగా ఉన్నారు, అనేక దేహాలలో ఉన్నారు, భిన్న భిన్న దేహాలలో ఉన్నారు. కాబట్టి ఏ జీవుడు ఆ జీవుడే, ఏ దేహంలో జీవుడు ఆ దేహంలో జీవుడే. కనుక ఎవరికి మరి జ్ఞానం అనేది ఉంటుందో వాళ్ళకి మాత్రం మోక్షం వస్తుంది తప్ప మరి అందరికీ రాదు. ఎందుకంటే జీవులు భిన్నం కాబట్టి. అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర శంకరవాణి. అవిద్య ఉపాధిని బట్టి జీవుడు అన్నారు, మాయ ఉపాధిని బట్టి ఈశ్వర అన్నారు శంకరాచార్యుల వారు. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఎవరెవరిలో అవిద్య అనే ఉపాధి, అజ్ఞానం అనే ఉపాధి ఉన్నదో ఆ ఉపాధిని అనుసరించి వాళ్ళల్లో జీవభావం తోస్తూ ఉన్నది. అది కూడా మిథ్యా మాత్రం అన్నారు, జీవుడు మిథ్య అన్నారు. జ్ఞానం కలిగితే జీవత్వం ఉండదు, జ్ఞానం కలగనంత వరకు ఆ జీవత్వం ఉంటుంది. అజ్ఞాన కారణంగా ఆ జీవుడికి అనేక దేహాలు అనేటువంటివి వస్తూ పోతూ ఉంటాయి. ఇది అనాదిగా సాగుతున్నటువంటి ఒక ప్రక్రియ. భవసాగరం అన్నారు, సంసార సాగరం అనేక పేర్లుగా పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రకారముగా ఉన్నటువంటి మరి జీవుల యొక్క విషయము మరి తన విషయంగా కూడా దీంట్లో అక్కడ మాట్లాడుతూ నీకు నాకు అనేక దేహాలు గడిచాయి అని చెప్పని అంటూ, అవన్నీ నాకు అయితే తెలుసు, త్వం నవేత్త నీకు తెలియవు అనే మాట ఆ శ్లోకంలో వాడినటువంటి ఆయన. ఈ 6వ శ్లోకంలో స్వామివారు మాట్లాడుతూ అజహ అపి సన్ అవ్యయాత్మ. అజహ అపి, అజహ అంటే పుట్టుక లేకపోవటం, జ అంటే పుట్టుక, జని ప్రాదుర్భావే, పుట్టుక అనే అంశాన్ని కలగజేసేది జ అనేది. నా జ అజ అంటే పుట్టుక లేదు. అజహ అపి నాకు పుట్టుక లేనప్పటికీ కూడా, అపి అంటే కూడా అని అర్థం. నాకు జన్మ అనేది లేదు అయినప్పటికీ కూడా అని అర్థం వస్తుంది. ఎందుకు జన్మ లేకపోవటం అని చెప్పనంటే మరి లోకంలో జీవులు అవిద్య బద్ధులై ఉన్నారు, అస్వతంత్రులు, స్వతంత్రత లేదు, అస్వతంత్రులు. మరి కర్మవాసనలకు వాళ్ళు లోబడి ఉన్నారు. అందువల్ల మరి జన్మ వద్దు అనుకున్నా కానీ మనము అది వచ్చి తీరుతాయి. ఎందుకంటే లోన ఉన్న కర్మవాసనలు వదలవు, అజ్ఞానము వదలదు. అజ్ఞానం ఉన్నంత వరకు, కర్మవాసనలు ఉన్నంత వరకు ఈ శరీరములు అనేటువంటి మొలకలు వస్తూనే ఉంటాయి. అందువల్లే మన దేహాన్ని వృక్షంతో పోలిశారు. ఏమి ఊర్ధ్వమూలం అధశాఖం, మనకు 15వ అధ్యాయంలో వచ్చే మంత్రం. కాబట్టి ఈ ప్రకారంగా మరి మన దేహాన్ని వృక్షంతో పోలిశారు. మొదలు మీదుగా తలలు క్రిందుగా మొలచి ఉన్నది వృక్షము, మోదమలరగ మింటి మీదను మదగజము విహరించెరా, చిదిమి పట్టిన పండు కైవడి చీమ ఏనుగు మృంగెరా, సదయుడామలలోరి రాఘవ సార్వభౌమదయానిదని బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పే మాట. మొదలు మీదుగా తలలు క్రిందుగా. సామాన్యంగా లోకంలో వృక్షాలన్నీ కూడా కింద మొదలు ఉంటుంది, పైన కొమ్మలు ఉంటాయి. మనం లోకంలో చూస్తున్న అంశమే. కానీ కింద కొమ్మలు ఉండి పైన మొదలు ఉండే వృక్షాలు ఏమున్నాయి అక్కడ?
ఎక్కడ చూసారా మీరు? ఎక్కడ చూసి ఉండరు. అరణ్యాల్లో కూడా పోండి మీరు, ఎన్నో వృక్షాలు ఉంటాయి కదా, అవన్నీ పాదపములు అంటారు. వృక్షాలని పాదపములు అంటారు. అంటే అవి వాటి యొక్క మొదలంతా కూడా భూమిలో పాతుకుపోయి ఉంటుంది, కొమ్మల పైకి వచ్చి ఉంటాయి. ఈ ప్రకారంగా ఉన్నటువంటి లోకంలో చూస్తూ ఉన్నాం. అటనే మన ఈ దేహాన్ని కూడా మహాత్ములు వృక్షంతో పోలిశారు. అయితే ఈ వృక్షానికి ఏంటంటే మొదలేమో పైన ఉంటుంది, కొమ్మలేమో కింద ఉంటాయి. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, ఏ రమ్మో కొమ్మో ఏదన్నా పోయినా దానికి ఏం కాదు. కింద మొదలు కొట్టేశామంటే చెట్టు సమూలంగా అంతరిస్తుంది. అట్లా మన దేహం అనే వృక్షంలో కూడా కాలో ఏలో చెయ్యకపోతే ఏం కాదు, మన దేగుతో అయినా వాడు జీవించే అవకాశాలు ఉంటాయి. తలకాయ పోయిందనుకోండి, జీవించే అవకాశం ఉండదు, మొదలిది. కనుక మన యొక్క దేహంలో నరం సిస్టమ్స్ అన్నీ కూడా పైన మనకు బ్రెయిన్ నుంచే అన్ని వైపులా వ్యాప్తి అయి ఉన్నాయి. కాబట్టి ప్రకారం మన దేహానికి వృక్షంతో పోల్చినటువంటి అంశము. సరే, ఈ విధంగా ఉన్నటువంటి ఆ వృక్షం మానవ దేహాన్ని మహాత్ములు పోల్చారు. ఈ ప్రకారంగా ఉన్నటువంటి వృక్షానికి బీజం ఏమిటాయంటే సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి సంస్కారములు అని అర్థం. ఎట్లయితే భూమిలో గింజ ఉన్నంత వరకు అది మొలకెత్తుతూనే ఉంటాయి. ఏ పూటని కాస్త వాన పడిందా అంటే భూమిలో ఉన్న గింజ మొలకెత్తి మహావృక్షాలు అయిపోతూ ఉంటాయి. అట్లాగా మన యొక్క హృదయ క్షేత్రంలో కూడా గింజలు ఉన్నాయి. అవి పుణ్యపాప సంబంధ సంస్కారములు. దాన్నే సంచిత కర్మ అన్నారు. ఈ సంచిత కర్మ అనేది సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి బీజములు, జన్మలకు హేతువై ఉన్నటువంటి బీజములు. అవి ఉన్నంత వరకు మనకి ఈ దేహములు రావటం అనేటువంటి విధానము ఉంటుంది. ఒకవేళ వద్దనుకున్నా అవి ఊరుకోవు కదా. లోన ఉన్న అజ్ఞానము ఊరుకోదు, ఉన్నటువంటి కర్మవాసనలు ఊరుకోవు. అవి జన్మలు ఇచ్చే తీరతాయి, ఇచ్చే స్వభావం కలిగి ఉన్నాయి వాళ్ళ అవన్నీ కూడా. దానికే పరమాత్మ ఏమన్నాడంటే, ఒకవేళ మీరేమైనా జన్మ వద్దనుకునే పక్షంగా ఉన్నట్లయితే లోన ఉన్నటువంటి సూక్ష్మదేహంలో ఉన్నటువంటి ఆ బీజాలని, సంస్కారాలని జ్ఞానాగ్ని ద్వారా కాల్చి వేసుకోండి అన్నాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహు పండితం. జ్ఞానాగ్ని ద్వారా ఎవరైతే వాడు కాల్చి చేసుకుంటారో వాళ్ళే పండితులని పరమాత్మ చెప్పిన మాట. కాబట్టి ఈ ప్రకారంగా నాకు ఈ జన్మలు వద్దు, ఈ దేహాలు వద్దు 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 అనుకున్నంత మాత్రంతో అవి పోవటానికి లోన ఉన్న కర్మవాసనలు ఊరుకో, అవి ఇచ్చే తీరతాయి అదనమాట. కాబట్టి ఈ ప్రకారంగా అందరూ కూడా ప్రకృతి అంశాలకి దాసులైపోయారు. ప్రకృతి మనల్ని తమ వైపుకు లాక్కుపోతుంది. మనం ఎంత నిగ్రహణ చేసినప్పటికి కూడా అది ఊరుకోదు. అందులో 2వ అధ్యాయం పరమాత్మ అంటాడు, నిగ్రహ కిం కరిష్యతి అని చెప్పిన అన్నాడు. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవాన్ అపి ప్రకృతిం స్వం అధిష్టాయ. ప్రకృతిం అనుసరించి అన్ని జీవులు కూడా పోతూ ఉన్న విధానము నిగ్రహ కిం కరిష్యతి, నిగ్రహించి ఏం చేయగలుగుతాయో అని పరమాత్మ అన్నమాట 2వ అధ్యాయంలో వస్తుంది. జ్ఞానవాన్ అపి, ఎంతో సాహిత్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా, తత్వజ్ఞానం అధ్యయనం చేసి ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రకృతికి వాళ్ళు వశులై ఉన్నటువంటి విధానమేను నిగ్రహ కిం కరిష్యతే. నిగ్రహం ఏం చేస్తుందని చెప్పి అన్నాడు. అంటే ఏమిటి? ప్రకృతి మనలో బలంగా పనిచేస్తూ ఉన్నది. మనం దాన్ని ఎదిరించి ఏదన్నా చేద్దామని చెప్పన్నా కానీ అదే జయిస్తుంది తప్ప మన యొక్క ప్రయత్నం అనేది ఆడ కుదిరే వ్యవహారం కాదు. ఒకవేళ ఉదాహరణకు నేను వారం కాలం పాటు నిద్రపోను అని చెప్పి అనుకోండి. ఈ పూట మీరు నిశ్చయించుకోండి, మేము సప్తాహం చేస్తాము, నిద్రలేని సప్తాహము, భాగవత సప్తాహము, గీతా సప్తాహం లాగా. మీకు భగవద్గీత పరిచయం ఉంటే గీత సప్తాహం చేస్తారు, భాగవతం పరిచయం ఉంటే భగవత్ సప్తాహం చేస్తారు. ఇది పరిచయం లేదు కాబట్టి నిద్ర పరిచయం ఉంది కనుక నిద్ర సప్తాహం చేయండి. మేము వారం కాలం పాటు నిద్రపోము అనే విధానంగా ఏమైనా ఉండగలుగుతారా? ప్రయత్నం చేయండి. బహుశా ఒక పూటకే తెల్లవారు నువ్వు మేలుకున్నావంటే పొద్దున్న నిన్ను పడేస్తుంది. టిఫిన్ తిన్నావా, పడేసిందా, పడుకోవాల్సిందే. ఇది ప్రకృతికి వశలై ఉన్నటువంటి విధానం. ప్రకృతి ఆ విధంగా మరి లాక్కుపోతున్నది, నియంత్రణ కలిగి ఉందన్నమాట.
ఓ శరీరమా, నువ్వు వృద్ధాప్యంలోకి ఎట్టి పరిస్థితుల్లో పోకూడదు, ఇది నా ఆజ్ఞ అని చెప్పి అనండి మీరు. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చిందనుకోండి దానికి గౌరవం ఉండదు. అంటాడు యదు మహారాజు, కాంతాహేయము దుర్వికారము దురాఖండోతి మిశ్రంబు అంటాడు. యయాతి తన కుమారుని అడిగాడు, నాయన నాకు మా మామగారి వాళ్ళ శాపం వల్ల వృద్ధాప్యం వచ్చింది, నాకు యవనంతో ఉండేటువంటి యొక్క అపేక్ష ఉన్నది. అయితే మా మామగారు ఒక నియమం పెట్టాడు, ఎవరైనా యవనం ఇచ్చేట్లయితే ఆ యవనం నీకు ఇస్తాను, నీ వృద్ధాప్యం వాళ్ళకి ఇస్తా అని చెప్పి అన్నాడరా పెద్దాడా. యదు, నువ్వు నా కుమారుడు కాబట్టి నా తండ్రి యొక్క ఆజ్ఞను పాటించి నీ యవనాన్ని నాకు ఇవ్వు, నా వృద్ధాప్యం నీకు ఇస్తా అని చెప్పి అని అంటాడు. ఇది మీకు భాగవతంలో వచ్చే అంశం ఇది. అప్పుడు యదు పెద్ద ఆయన అన్నమాట, కుమారుడు అంటాడు, నానా కాంతాహేయము దుర్వికారము దురాఖండోతి మిశ్రం అని చెప్పని చెప్పుకొస్తాడు, నాకు అవసరం లేదంటాడు. కాబట్టి ఈ ప్రకారంగా లోకంలో ఎవరు ఇష్టపడతారు చెప్పండి? వృద్ధాప్యం అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది? ఎందుకంటే అది వచ్చిందా అంటే కళ్ళు పోతాయి, పళ్ళు పోతాయి, చెవులు వినపడవు, కాళ్ళల్లో శక్తి ఉండదు, నడవలేరు, తినడానికి అవకాశం లేదు, తిన్న అరగదు, చాలా అవస్థలు వచ్చే పరిస్థితి అన్నమాట. మరి ఈ ప్రకారంగా ఉన్నటువంటి దాన్ని ఎందుకు మనం కోరుకుంటూ ఉన్నాం? ఆపేయచ్చు కదా. మన దేహము మన ఆజ్ఞ పాటించదా చెప్తే? కాబట్టి మరి ఇప్పటికి అయిపోయింది, నీకు చెప్పేదే ఉంది, ఇంకా అంత దాదాపుగా వృద్ధాప్యకి వచ్చేమన్నారు, ఇంకా ఆజ్ఞాపించేదే ఉంది. జ్ఞాపకం పెట్టుకోండి, రేపు జన్మకు వస్తారు కాబట్టి అప్పుడు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు స్వామి చెప్పారు మాకు, అప్పటికే మాకు అయిపోయింది కాబట్టి ఈ ఆజ్ఞాపించే అవకాశాలు లేకుండా పోయింది అనే విషయంగా ఏమన్నప్పుడే మీ జ్ఞాపకం వస్తే ఆజ్ఞాపించండి. మీ మాట వింటుందా దేహము? వినదు. ఈ ప్రకారంగా శరీరంలో ఒక్కటే కాదు, చాలా అంశాలు ప్రకృతే నడుచుకుపోతూ ఉన్నది, దాని యొక్క వేగాన్ని మనం ఆపే అవకాశాలు లేవు. ఈ ప్రకారంగా లోన ఉన్న కర్మవాసనలు కూడా మనకు ఆ ప్రకారంగానే అనేక దేహాలను ఇచ్చేటువంటివిగా ఉన్నాయన్నమాట. అందుచేత మనకి తప్పనిసరిగా ఉన్నటువంటి అంశముగా పరమాత్మ 2వ అధ్యాయంలో జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని చెప్పేశాడు. ధ్రువం అంటే నిశ్చయం, ధ్రువం అంటే నిశ్చయం అంటే ఏమిటి? ఎవరైతే లోకంలోకి వచ్చారో వాడు పోయే తీరాలి. నువ్వు ఎన్ని మందులను వాడుకో, ఎన్ని అవయవాలను మార్చుకో, రక్తం మార్చుకో, గుండె మార్చుకో, లంగ్స్ మార్చుకో, తలకాయ మార్చుకో, ఏమన్నా మార్చుకోగాక, మృత్యుదేవత మాత్రం అది వచ్చే తీరుతుంది తప్పనిసరిగా. దాన్ని ఆపగలిగే శక్తి లోకంలో ఎవడికి లేదు. హిరణ్యకశిపుడు కూడా దాన్ని ఆపాలని చెప్పనే ఉద్దేశం తపస్సు చేశాడు కదా. తపస్సు చేసి బ్రహ్మను మెప్పింపజేసి బ్రహ్మ ద్వారా వరాన్ని కోరుకున్నాడు. బ్రహ్మదేవ, తపస్సు చేశాను కదా, వరం ఇవ్వటానికి వచ్చావు కదా, నేను కోరుకోబోయే వరం ఏమిటని చెప్పానంటే నాకు మృత్యువే ఉండకూడదు అని చెప్పని అన్నాడు. అది అసంభవమరా, ఇచ్చే అవకాశం కాదు అన్నాడు. ఎందువల్ల అన్నాడు. అది నాకుంటేగా, నాకే లేదు. నాకు 100 ఏళ్ళు లేదు, నేను వెళ్ళిపోవాలి, నా పదవి ఖాళీ చేయాలి, నాకంటే ఎంతో మంది బ్రహ్మలు వచ్చారు, నేను పోయాక వచ్చే బ్రహ్మ వల్ల రెడీగా ఉన్నాడు, కానీ నేనే పోవాలి, చూడు డీకట్లు ఇవ్వగలుగుతాను అనే మాటలు మీకు భాగవతంలో వస్తాయన్నమాట. ఆ తర్వాత మళ్ళీ వేరే రకంగా కోరుకోరని చెప్పానంటే దానికి వాడు ప్రత్యామ్నాయంగా అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేసి ఆ వరాలు కోరుకోవడం జరుగుతుంది. భాగవతంలో వస్తుంది, చూసి ఉంటారు మీరు అది. కాలిన్ కుంభిని అగ్ని అంభువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ రక్షో మృగవ్యాల నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త అస్త్రశస్త్రాలన్ మృత్యువు లేని జీవనము అని కోరుకుంటాడు వాడు. చావే ఉండకూడదు అని చెప్పి అన్నాడు. భూమి మీద, జలములో, అగ్నిలో, వాయువులో, ఆకాశంలో, జంతువుల చేత, మృగాల చేత, మానవుల చేత, రాక్షసుల చేత, గంధర్వుల చేత, వాళ్ళ చేత, వీళ్ళ చేత నానా రకాలైన కోరుకుంటాడు వాడు. కనుక చావు ఉండకూడదని చెప్పి ఎంత కోరుకున్నా కానీ వాడేమన్నాడా అని చెప్పానంటే అప్పుడే వెళ్ళిపోయాడు. ఎందుకంటే మృత్యువు లోకంలో ఎవరిని వదలదు. కాలాన్ని కనికరం లేదు, ఎంత విలపించినా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వెళ్ళిపోవటం మాత్రం తథ్యం. జాతస్యకి ధ్రువో మృత్యు, వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ధ్రువం జన్మ మృతస్య చ, పోయిన తర్వాత మళ్ళీ రావాల్సే ఉంటుంది అనేది గట్టిగా చెప్పేసి ధ్రువం నిశ్చయం. ఎందువల్ల రావాలయ్యా అంటే నువ్వు చేసుకున్న కర్మలు లోపల పడ్డాయి, సూక్ష్మదేహంలో పడ్డాయి, పుణ్యపాపాలు లోన పడ్డాయి.
మనం జీవించే జీవన విధానంలో మనం ఏవో చేస్తూ ఉన్నాం, మన ఊరికే కూర్చున్నామా? ఏమి ఈ జీవన విధానంగా ఉన్నటువంటి యొక్క మనము పైగా ఏం చేస్తామని చెప్పానంటే లోన ఉన్న గుణాలని తోడు చేసుకుంటాం, తోడు చేసుకొని జీవితాలను జీవిస్తూ ఉన్నాం. లోనే ఉన్న గుణాలు కామ క్రోధ లోభ మోహ మద మత్సర ఈర్ష ద్వేష దంభం అభిమానం గర్వం కోరికలు మమకార మోహాలు వ్యామోహాలు, ఈ ప్రకారంగా అసూయలు ద్వేషాలు కక్షలు ప్రతీకారములు వైరములు విద్వేషాలు ఘటంధనాలు, ఇది ఒక పెద్ద ఒక సమూహం అన్నమాట. లోపల చాలా మనం కొన్నే చెప్పుకున్నాం అనుకోండి, చాలా ఉన్నాయి. సందర్భాన్ని బట్టి అవన్నీ కూడా రెడీగా వచ్చి కూర్చుంటాయి. కనుక ఏ యొక్క సందర్భానికి అది వస్తుంది. కోపం సందర్భంలో కోపం వస్తుంది, ద్వేషం సందర్భంలో ద్వేషం వస్తుంది, కామం సందర్భంలో కామం వస్తుంది, అసూయ సందర్భం అసూయ వస్తుంది. ఈ ప్రకారంగా గుణాలు అనేటువంటి యొక్క అంశాలను మనం పెట్టుకుని జీవితాలు జీవిస్తూ ఉన్నాము. ఈ గుణాలు లేకుండా జీవించిన లోకం ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక గుణానికి లోబడుతూ ఉన్నాము. ఆ కార్యాల ప్రకారంగా మనము చేస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల ఆ కార్యాలు చేసినప్పుడు సంబంధమైన ఉన్న కర్మలు కూడా లోన సూక్ష్మదేహంలో పడుతూ ఉన్నటువంటి కారణంగా ఈ ప్రకారంగా మనం మన జీవితంలో కాబట్టి ప్రకారంగా మరి లోన ఉన్న గుణాలు వదిలిపోవు. అనుకుంటూ ఉంటాం, నాకు కోపం లేదండి, నాకు ద్వేషం లేదు, నాకు ఎలాంటి మమకారం లేదు, మోహం లేదు, నాకు అవి లేవు ఇవి లేవు అంటూ ఉంటాం. ఎందుకుంటాయి? ఎప్పుడు సందర్భం వస్తే తప్ప అవి రావు బయటికి, అడగపోతాయి. అన్నీ లోపల కూర్చున్నాయి, అవి చూస్తూ ఉంటాయి అన్నమాట. సందర్భం వచ్చిందనుకోండి, అరే నువ్వు పోరా అని చెప్పి అంటుంది అప్ప. ఆ కోపమా నువ్వు పో, ఇప్పుడు సందర్భం వచ్చింది అని చెప్పని. అట్లా లోపల దంభో దర్పోభిమానస్య క్రోధ పౌరుషం ఏవచ అజ్ఞాన చ వ్యాతస్య పార్థ సంపదం ఆసురీం అని ఈ ప్రకారంగా నీకు స్వామివారు మొత్తం లిస్ట్ ఇచ్చేసాడు. మీకు అంతగా కావాలని చెప్పానంటే 16వ అధ్యాయం తీసుకోండి, దాంట్లో మొత్తం లెక్క పెట్టుకోండి ఎన్ని ఉన్నాయో మీకు తెలుస్తూ ఉంటాయి. అంటే ఇన్నేనా అని చెప్పి అనుకోమాకండి, ఎందుకంటే స్వామివారు కూడా మొత్తం చెప్పాలంటే భగవద్గీత 700 శ్లోకాలు అయిపోతాయి మళ్ళా. అందువల్ల ఏవి ఇప్పుడు అమ్మగారులు ఏదన్నా పదార్థం వండుతూ ఉంటే మొత్తం తింటారా? రుచి చూస్తానికి ఏదో మెతుకు నోట్లు వేసుకుంటారు, అదే కూర అయితే కొంచెం లోపల వేసుకుంటారు చూస్తారు, కానీ మొత్తం తిని పారేస్తారు. ఇంట్లో ఎవరికి ఉండదు ఇక. అట్లాగేనంటే ఉన్నాయి కొన్ని చెబుతారు స్వామివారు, మిగతా అయినా మనం చూసుకోవాల్సి ఉంటుంది లోపల. ఎవరి లోపల వాళ్ళ ఉన్నాయి కదా ఈ గుణాలు. కనుక జీవితంలో ఈ గుణాలతో సంబంధం లేకుండా జీవితాల్లో జీవించే అవకాశం ఎవరికీ లేదు. ఏదో ఒక సందర్భంలో వచ్చి కూర్చుంటానే ఉంటాయి. ఈ ప్రకారంగా వారి గుణానుగుణ్యంగా మనం చేసేటువంటి యొక్క కార్యాలకి సంబంధించి ఆ కర్మలు లోపల వచ్చి పడతా ఉన్నాయి. పోనీ ఒకవేళ మీరేమన్నా లోనకు వచ్చి కర్మలు పడకుండా ఉండే మార్గంగా ఏమన్నా ఉందేమో ఆలోచన చేయండి. ఇక్కడి నుంచి లోన పడుతున్నాయి అంటే నీ మనసులో ముద్ర అవుతున్నాయి కదా. నువ్వు ఏ కార్యం చేసినా కొట్టావు వాడిని, లోన ముద్ర అయిపోయిందిగా. పలానా వాళ్ళు తిట్టావు, అది లోన ముద్ర అయిపోయిందిగా. ఎప్పుడు ఆ వ్యక్తి కనపడ్డా నీకు ఆ ముద్ర జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అరే రే ఆ పూట ఆ వ్యక్తిని నేను ఆ కారణంగా తిట్టానే, చాలా బాధపడ్డాడు అనే విషయం మీకు లోపల సందర్భం వచ్చినప్పుడల్లా నీకు బయటకు వస్తూ ఉంటుంది. లోన ముద్రలు ఉంటాయి. నువ్వు పుణ్యకార్యం చేస్తే పుణ్య సంబంధ ముద్రలు ఉంటాయి. ఇతరులను బాధించి వేధించి హింసించి చేసే ఉన్నట్లయితే తత్సంబంధమైన ముద్రలు ఉంటాయి. మొత్తం సూక్ష్మదేహంలో ప్రింట్ పడుతూ ఉన్నాయి. ప్రింట్ కాకుండా ఎవరు ఏం చేసే అవకాశాలు లేవు. ప్రింట్ అయిన తర్వాత వాటిని చెరిపేసే అవకాశాలు లేవు. అవి సూక్ష్మదేహంతో పాటే వస్తాయి. ఈ మాట మీకు భగవద్గీత 15వ అధ్యాయం స్వామి చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. వాయు గంధాన్ నివాసయాత్ అన్నాడు. వాయు గంధాన్ కనుక ఉత్క్రామతి శరీరం నుంచి పోయేనాడు ఉత్క్రమణం అన్నారు. ఆ దేహం విడిచి పోయే పూట అనేది వస్తుంది కదా. ఆ పూటట ప్రతి జీవి ఏం చేస్తాడయ్యా అని చెప్పానంటే వాయు గంధాన్ ఆ వాయువు పోతూ ఉంటుంది కదా. ఆ పోయే మార్గంలో అక్కడ ఏదన్నా ఒక కలేబరం ఉందనుకోండి, లేదా డ్రైనేజీ కాలం ఉందనుకోండి, లేదా మల్లెపూల తోట ఉందనుకోండి, సుగంధం ఉందనుకోండి, సుగంధం పట్టుకుపోతుంది. దుర్గంధం ఉంటే దుర్గంధం పట్టుకుపోతుంది.
అంతే, గాలి ఏదైనా కానీ కాక పట్టుకుపోవడమే. ఆ ప్రకారంగా మరి మన యొక్క జీవిత కాలంలో మనం మన సూక్ష్మ దేహంలో పుణ్యం పెట్టుకున్నాం అనుకోండి, ఆ పుణ్యంతో పోతాం. పాపం పెట్టుకుంటే పాపంతోనే పోతాం. కాబట్టి ఈ ప్రకారంగా అందరూ కూడా మరి ఈ రెండూ పెట్టుకుంటారు. ఎందుకు ఒకటే అని చెప్పిన ఉద్దేశం. అందువల్ల పాపం పెట్టుకుంటూ పుణ్యం పెట్టుకుంటారు. కాబట్టి ఈ రెండింటి మిశ్ర కర్మ వల్ల ఈ లోకంలో జీవులుగా జన్మించే విధానం ఉంది. కాబట్టి పరమాత్మ చెప్పిన మాటలో అజహ అపి, నాకు పుట్టుకైతే లేదురా అబ్బాయి అన్నాడు. మరి నాకెందుకు ఉన్నది అనే మాట చూసాము. ఇప్పుడు మనకెందుకు ఉందని చెప్పానంటే చెప్పుకున్నాం కదా, అనేక కర్మలు మనం ఈ విధంగా చేయటం కారణంగా మరి లోన ఉన్నటువంటి సూక్ష్మ దేహంలో అవి పడకుండా ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. చూసుకోండి, కావాలంటే నీకు ఊహ వచ్చినప్పటి నుంచి, తెలివి వికసించినప్పటి నుంచి నువ్వు ఏ ఏ గ్రామాల్లో ఉన్నావు, ఏ ఏ పట్టణాల్లో ఉన్నావు, ఎక్కడెక్కడ జాబ్ చేసావు, ఎవరెవరితో సన్నిహితంగా మెలిగావు, ఎవరిని ద్వేషించావో దూషించావో, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే మొత్తం లోపల లిస్ట్ అంతా మన కళ్ళ ముందు అట్లా మెదులుతూ ఉంటుంది అన్నమాట. అవే సంస్కారములు అని చెప్పి అన్నారు. అలాంటి ఆ సంస్కారాలని మహాత్ములుగా, యోగులుగా, జ్ఞానులుగా ఉన్నవాళ్ళు మొత్తం కూడా జ్ఞానాగ్ని ద్వారా కాల్చి వేసుకుంటారు అని స్వామిగారు చెప్తారు. ఆ విధమైనటువంటి విధానం మనం కూడా ఏమన్నా చేసుకోగలిగితే దానికి జన్మరాహిత్య మార్గంగా ఆ పోయే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. మరి అవి అంత జ్ఞానాగ్నిని ప్రజ్వలింపజేయగలిగేటువంటి యొక్క సామర్థ్యం మన దగ్గర ఎంత ఉందో చూసుకోవాలి. దానికి తగిన ఏర్పాటు అంతా కూడా మీకు రాబోయే 6వ అధ్యాయంలో స్వామివారు చెప్తారు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్రతం నాతి నీచం చేలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనే యుంజాతి యోగం ఆత్మవిశుద్ధయే సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాస్యకాగ్రంసం దిశ. ఇవన్నీ కూడా ఏంటంటే నువ్వు జ్ఞానాగ్నిని ప్రజ్వలింపజేసుకుని సూక్ష్మ దేహంలో ఉన్న కర్మను నశింపజేసుకోవటానికి, ఆ కర్మ కాల్చి వేసుకోవటానికి గల మార్గాన్ని మీకు 6వ అధ్యాయంలో మనం పోయినప్పుడు చెప్పుకోవచ్చు. అక్కడ ఇది యోగులుగా ఉన్నవాళ్ళు ఆ పని చేసి వాళ్ళు వాటి నుంచి విముక్తులవుతున్నట్లుగా చెప్పే మాట. కనుక మనం అంత లెక్క ప్రయాణం చేయగలిగే అంత ఓపిక మందిరే కాదని చెప్పండి. ధ్యానం చేశారా అని చెప్పనంటే లేదండి ఈ పూట అంతా మాకు ఖాళీ లేదు అని చెప్పని అంటారు. ఇప్పుడు కాదులేండి, మా అమ్మాయికి ఒకటి పెళ్ళి కావాలి, సంబంధాలు చూస్తున్నాం, మా వాడికి ఉద్యోగం ఒకటి రావాలి, వాడు సెటిల్మెంట్ అయిపోవాలి, నేను కూడా రిటైర్ అయిపోతే కొద్ది కాలంలో రిటైర్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటారు. అప్పుడు తీరుబాటుగా నేను మా ఆవిడిద్దరు కూర్చొని ఎదురుగా బాగా ధ్యానం చేస్తాం. సో అప్పుడు రాని మీరు చెప్పండి మాకు సోహంభావ ధ్యానం బ్రహ్మోపదేశం చేసి చెప్పండి అని చెప్పని అంటారు. కానీ స్వామిగారు గుర్తుపెట్టుకుని వీళ్ళకేదో కొంచెం అపేక్ష ఉందనే ఉద్దేశంతో పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి ఆయన రిటైర్మెంట్ అయ్యి తీరిగా ఉన్నాడనే ఉద్దేశంతో అప్పుడు స్వామిగారు వస్తారు. అయ్యి అప్పుడు చెప్పావు కదా, రిటైర్ అయిన తర్వాత చేస్తా అని చెప్పి అన్నావు కదా, కాబట్టి వచ్చాను, మీకు మరి బ్రహ్మోపదేశం చేస్తాను అని చెప్పని స్వామివారు చెబుతారు. లేదు స్వామి, మా అమ్మాయికి బిడ్డ పుట్టాడు, మా వాడికి చంటోడు పుట్టాడు, వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని ఆడించే పని మాకు పడింది. ఎక్కడ పోతాయి ఇవన్నీ కూడా. అప్పుడు అసలు ఇప్పుడు వడ్డీలు, కొద్ది కాలం ఆగితే మనవాళ్ళు ముందు మనవాళ్ళు చక్కెర వడ్డీలు అప్పుడు వాళ్ళ మరణ పర్యంతం ఉండేటువంటి బంధాలు అనుబంధాలే. ఎందుకంటే మన మోహాలు తెగిసావా కదా, లోకంలో అనేక జీవులు తెంచేసుకుంటూ ఉన్నాయి, పిల్లల్ని కంటాయి, పెద్ద చేస్తాయి, ఆ కూరు పెట్టి పెద్ద చేస్తాయి, రెక్కలు వచ్చాక పంపించి పారేస్తాయి, మీకు వాటికి సంబంధాలు ఉండవు. ఇది విషయం అన్ని జీవులకు ఉన్నటువంటి యొక్క విధానాలు. ధర్మాన్ని పాటిస్తాయి, ఆ ధర్మం వరకు కాపాడతాయి. వాడు యుక్త వయసు వచ్చి సంపాదించుకుని తినే అవకాశాలు ఉన్నప్పుడు అయ్యా వెళ్ళిపోండి ఇక నా బాగా తీరుకొని చెప్పేస్తాయి. అట్లా మనం చెప్పగలిగే శక్తి మన దగ్గర లేదు. ఎందుకంటే బాగా పాశాలు బాగా ముదిరిపోయాయి, బాగా పెనవేసుకుపోయాయి అన్నమాట. అందువల్ల ఇటు నుంచి బయటపడటం అని చెప్పానంటే మానవుడిగా ఉన్నవాడికి సాధ్యమయ్యే పనిగా లేదు. అందువల్ల ఒకవేళ స్వామివారు వచ్చి ఉపదేశం చేస్తారన్నా కొంచెం స్వామివారు కొంచెం ఆగండి, మా మనవాళ్ళు ఇప్పుడే కొంచెం ఎదుగుతూ ఉన్నారు, వాళ్ళ చదువులు కాస్త పూర్తయ్యి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన దాకా చూస్తాము, అయిన తర్వాత మీరు అప్పుడు రండి,
అప్పుడు ఉపదేశం చేయండి, మేము అప్పుడు మళ్ళా ధ్యానం ధ్యానం చేస్తాం. ఇది కుదిరే వ్యవహారం చెప్పండి. ఇట్లాంటి పరిస్థితిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఇంక మన బయటపడేది? లోన మన కర్మవాసనలు రెడీగా ఉన్నాయి, అజ్ఞానమా దండిగా మనలో నిండుకొని ఉన్నది. ఈ ప్రకారంగా ఉన్నప్పుడు అజహ అపి అన్న అంటాం మనమేమన్నా? మనకు అనగలిగే శక్తి మనకేముందా చెప్పండి? అది పరమాత్మ కాబట్టి, ఈశ్వరుడు కనుక వారు ఆ మాట చెప్పగలిగాడు. నాకేం జన్మ విధానాలు లేవాయా, నాకు పుట్టాలనేటువంటి యొక్క విధి విధానం లేదు, నా ఇష్టం, నేను వద్దామనుకుంటే వస్తాను లోకంలోకి. స్వామి మరి మేము వస్తా ఉన్నావు, నువ్వు వస్తా అని చెప్పి అంటున్నావు కదా, మరి నువ్వెందుకు ఈ విధంగా వద్దామని చెప్పి అనిపిస్తూ ఉన్నది? మాకైతే వచ్చే ఉద్దేశం అయితే లేదు, కానీ రాక తప్పటం లేదు. ఇది మాకున్నటువంటి పరిస్థితి. మరి నువ్వెందుకు వద్దామని చెప్పి అనుకుంటున్నావు అని అడిగామనుకోండి, అన్ని కింద శ్లోకాలలో స్వామి చెప్పుకోరాబోతాడు. అప్పుడు అది మీ విషయాన్ని మీరు వినవచ్చు. ఈ ప్రకారంగా స్వామివారికి జన్మ అనేటువంటి యొక్క విధి విధానం లేదు. ఎందుకంటే ఆయన ప్రకృతికి నాయకుడు, ఆయన శాసకుడు, సమస్తాన్ని శాసించేవాడు, సమస్త జీవులను శాసించేవాడు, సమస్త దేవతలను శాసించేవాడు, అందరికి అధినాయకుడు ఉన్నటువంటి యొక్క అతడు ఈశ్వరుడు. ఈశ అంటే శాసకత్వము, ఈశ ఐశ్వర్యే. అందువల్ల మీకు ఉపనిషత్తులలో కూడా 108 ఉపనిషత్తులలో ముందుగా మీకు చెప్పే ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు. అది 18 మంత్రాలతో ఉండేటువంటి ఈశావాస్యోపనిషత్తు. ఉపనిషత్కారులు కూడా ఉపనిషత్ వాంగ్మయాన్ని వాళ్ళు అధ్యయనం చేయటానికి సందర్భంలో ముందుగా ఈశ్వరుణ్ణి స్మరించే వాటిల్లోకి వాళ్ళు ప్రవేశిస్తారు. ఈశావాస్యం యదం సర్వం యత్కించ జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్యచిత్ ధనం. 108 ఉపనిషత్తులలో మొట్టమొదటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు. ఈశా అంటే ప్రభువో, సర్వేశ్వరుడు, జగదీశ్వరుడు. ఆయన స్మరించుకునే మీకు ఆ జ్ఞాన విధానాన్ని అధ్యయనం చేసే విధానంగా అడుగులు వేస్తూ ఉన్నాం. గమనించాల్సింది నిజంగా మనం కనుక చూసినట్లయితే ఆ ఒక్క మంత్రం అండి మన జీవితానికి చాలా చక్కటి జ్ఞానాన్ని ప్రబోధిస్తున్న మంత్రం అది. అందరూ ఈ మంత్రాన్ని కంఠస్థం చేయండి, అర్థాన్ని కొంచెం అధ్యయనం చేయండి, లేదా ఒక మంచిగా లామినేషన్ చేసుకోండి మీ గృహంలో. అటు ఈశ్వరుని యొక్క ఫోటో పెట్టుకుని ఆ మంత్రాన్ని దాని మీద చక్కగా అందంగా అనేక కళలతో రాసుకొని కింద తాత్పర్యం కూడా రాసి రోజు లెగవగానే ఈశ్వరుడు నమస్కారం చేసి ఆ మంత్రాన్ని పఠనం చేసి కింద అర్థాన్ని గనక అధ్యయనం చేసి మీ కార్యాలు మీరు చేసుకోండి. చాలా వరకు ఈ మోహాల నుంచి బయటపడే అవకాశాలు లాంటివి ఉంటాయి. ఈశావాస్యం యదం సర్వం. యదం అంటే మన కంటి ముందు కనబడుతున్నటువంటి ఈ నామరూపాత్మికమైన జగత్తంతా ఏదైతే ఉన్నదో, పంచభూతాత్మికముగా ఉన్న జగత్తు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఇదంతా కూడా ఈశావాస్యం ఇదం సర్వం. సర్వం జగత్తంతా కూడా ఈశ్వరుని చేత ఆవాస్యమై ఉన్నది, వ్యాపకమై ఉన్నది అన్నాయి. యత్కించ జగత్యాం జగత్తు. జగత్యాం కదిలిపోయేటువంటి యొక్క విధానం ఉన్నటువంటి జగత్తు. యత్ కించ. కించ అంటే కించిత్ మాత్రం. కించిత్ మాత్రం అంటే అణువు అనగలుగు, దానికంటే తక్కువగా ఉన్నది పరమాణువు. పరమాణువు అని చెప్పి అనగలుగు. దానికంటే తక్కువగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అన్నారు. ఇంకా ఆ పేర్లు పెట్టు. ఇంకా దానికంటే తక్కువగా ఉన్నటువంటివి కూడా ఉన్నాయో అనే విషయం మీద ఇంకా పరిశోధన చేయాల్సి ఉంటుందేమో. కాబట్టి ఈ ప్రకారంగా నువ్వు ఎంత లెక్క లోపలికి పోగలిగినా అంతవరకు ఉన్నటువంటి మొత్తం కూడా ఈశావాస్యం, జగత్తంతా కూడా సర్వేశ్వరుని యొక్క సొత్తు అనే భావన పెట్టుకోవాలి. మనం విశ్వంలోకి అనగా భగవంతుడు నిర్మించుకున్నటువంటి అందమైనటువంటి యొక్క ఈ ఉద్యానవనానికి మనం ఈ విశ్వంలోకి వచ్చాం, అతిథులముగా వచ్చాం. వచ్చినటువంటి మనల్ని ఉద్దేశించి స్వామివారు చెబుతూ ఉన్నారు, భుంజీయథా. అయ్యా నువ్వు వచ్చావు కదా, భుంజీయథా అనుభవించు, నేను కాదంటలేదు.
ఎందువల్ల అంటే కండ్లు నేనే ఇచ్చాను, చెవులు నేనే పెట్టాను, నోరు నేనే పెట్టాను. ఈ ప్రకారంగా నా వల్ల ఏర్పడ్డటువంటివి మనం పెట్టుకోవాలా, జ్ఞాపకం పెట్టుకోండి. మనమేం పెట్టుకోవాలా. ఏ కంపెనీ నుంచి ఉత్పత్తి మనకేం ఇవ్వాలా, మనం కొనుక్కున్నటువంటివి కావు, జన్మతః సర్వేశ్వరుడు ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రకారంగా ఉన్నటువంటి వాట్లతో నువ్వు చూస్తావా చూడు, వింటావా విను, తింటావా తిను, నీ ఇష్టం, విశ్వంలో భుంజీత అనుభవించు అన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా ఈ భుంజీత అనుభవించు అని చెప్పానంటే ఈ ఇచ్చలవిడిగా పోమని చెప్పిన అర్థం కాదు. నీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని తిను అంతే తప్ప తినమన్నాడు కదా అని చెప్పని తినేసుకుంటూ అది ఎట గురుగుతుంది. కనుక సాత్వికంగా ఉన్నాయి తిన్నావు అనుకో, ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. నానా రకాలన్నీ భోజించావనుకో దేహం అంతా రోగాల పొట్ట అయిపోతుంది. ఎప్పుడు ఆసుపత్రులకి ఇంటికి తిరగడం జరిగిపోతుంది. అక్కడ దాని విషయంలో స్వామివారు కొంత వివేకం కూడా మనకి ఇచ్చాడు. ఆ వివేకం వాడుకోవాలి, ఆ విజ్ఞానాన్ని వాడుకోవాలి. ఏవి తినాలో ఏవి తినకూడదు, ఏవి వినాలో ఏవి వినకూడదు, ఏవి చూడాలో ఏవి చూడకూడదు అనే వివేకాన్ని కూడా మనం వినియోగించుకునే మనం వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి స్వామి చెప్పిన మాట భుంజీథ అనుభవించు. తేన త్యక్తేన భుంజీథ, త్యక్తేన వదిలిపెట్టి నువ్వు అనుభవించవలసి ఉంటుందన్నాడు. ఏం వదలాలి స్వామి అని చెప్పానంటే ఈ విశ్వం మీద నాది అనే మమకారాన్ని మాత్రం పెట్టుకోమాక. ఎందుకంటే విశ్వంలో ఏవి కూడా నీవు కావు. నువ్వు వస్తూ పట్టుకొచ్చినటువంటి ఏమీ లేవు. నువ్వు రేపు మళ్ళా పట్టుకుపోయే అవకాశాలు అనేటువంటివి కూడా నీకు పర్మిషన్ లేదు. ఏం పట్టుకుపోయే అవకాశాలు లేవు. కాబట్టి ఈ పూట నువ్వు వాడుకుంటావు, రేపు మరొకడు వస్తాడు, వాడు వాడుకుంటాడు. ఆయన పోయిన తర్వాత మరొక వ్యక్తి వస్తాడు, ఆయన వాడుకుంటాడు. ఇట్లాగా ఈ విషయంలో మనకంటే ముందు ఎంతోమంది ఎన్నో లక్షల కోట్ల మన తరతరాలు వచ్చాయి, భూమిలోకి వెళ్ళిపోయాయి. ఈ లెక్కలో మనం ఎన్నిసార్లు ఈ విధంగా వచ్చామో, ఎన్నిసార్లు ఇంకా ముందు రాబోతామో కూడా అనుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా స్వామి చెప్తున్నమాట భుంజీథ అనుభవించు, కానీ త్యక్తేన వదిలిపెట్టు, మమకారాలు లేకుండా అనుభవించు. నిర్మమో నిరహంకార సహశాంతిం అధిగచ్చతి. గీత చెప్పిన మాట ఇది కూడా మంచి వాక్యం, రాసి పెట్టుకోండి. నిర్మమ నిరహంకార, దేని మమకారాన్ని పెట్టుకోమాక, అహంకారం పెట్టుకోమాక. ప్రపంచం మీద మమకారం ఉంటుంది, దేహం మీద అహంకారం ఉంటుంది. కనుక ఈ రెండు కూడా నిన్ను బాధించేవిగా అని స్వామి చెబుతూ ఉన్నారు. కాబట్టి త్యక్తేన వదిలిపెట్టు. ఆ విషయాలు కొంచెం బాగా మహాత్ముల ద్వారా విన్నట్లయితే ఇంకా క్లారిటీ, అవగాహన బాగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు చక్కటి సందేశము, జీవన విధానంలో ఒక మంచి అవగాహన ఇచ్చేటువంటి యొక్క మంత్రం ఈశావాస్యోపనిషత్తు 18 మంత్రాలలో మొదటి మంత్రముగా ఉన్నటువంటి దాన్ని జీవితం కొంతవరకు పాటించగలిగితే మనం చాలా అంశాల నుంచి, చాలా బంధాల నుంచి, చాలా దుఃఖాల నుంచి, సమస్యల నుంచి, మానసిక ఒత్తుల నుంచి బయటపడి చాలా ప్రశాంతంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఒక కాకి ఒక మాంసఖండము నోటితో పట్టుకుని పోతూ ఉంటే దాని నోట్లో ఆ మాంసఖండం ఉంది కదా, దానికోసమై 100 కాకులు చుట్టేసాయి, పొడుస్తూ ఉన్నాయి, వచ్చి పొడుస్తూ ఉన్నాయి అన్నమాట. ఆ విధంగా జరుగుతూ ఉంటే తట్టుకోలేక తన నోట్లో ఉన్నటువంటి ఆ మాంసఖండాన్ని వదిలిపెట్టేసి జారబిడిచింది. ఈ కాకులు మొత్తం పోయాక బతుకు జీవుడా అని ఆ చెట్టు మీద కూర్చుని కథ ప్రశాంతంగా చాటి తెలుసుకున్నది. అది కాబట్టి ప్రకారంగా మనకు కూడా చాలా వరకు ఈ విధంగా పట్టుకుని నానా తిప్పలు పడుతూ, నానా వేదనలు పడుతూ, నానా బాధలు పడుతూ, నానా మానసిక ఒత్తిళ్ళు గురవుతూ చాలా సఫర్ అయిపోతూ ఉన్నాం. ఈనాడు చూస్తే పూర్వకాలం ఎవరికైనా బీపీ కానీ షుగర్ కానీ వచ్చినట్లయితే అప్పట్లో వాళ్ళు ఏమిరా నీకు షుగర్ వచ్చిందని చెప్పి అన్నామే అనే పరిస్థితి. నీకేమిట్రా ఈ మధ్య బీపీ వచ్చిందని చెప్పి అంటున్నారు, వచ్చిందా అని ఆశ్చర్యపడేటువంటి పరిస్థితులు ఒకప్పుడు ఉన్నాయి. ఇది మన తాతల కాలాల్లో. అప్పుడు వాళ్ళకి మంచి పుష్కలంగా ఆరోగ్యంగా ఉండేది, మంచిగా వాళ్ళు కలదోడు లేకుండా కూడా బాగా వ్యవహరించేవాళ్ళు,
బాగా మంచి శరీర సౌష్ఠం బాగా ఉండేది. షుగరు బీపీలు వాళ్ళకి తెలియవు ఆ కాలంలో. అట్లా ఉన్న పరిస్థితి ఆ కాలం. ఈ కాలం ఏమైపోయిందని చెప్పానంటే ఎట్లాంటి విధానం అని చెప్పానంటే, ఏమిరా నీకు బీపీ లేదా, నీకు షుగర్ లేదా అని ఆశ్చర్యపడే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అన్నమాట. ఇది కామన్ అయిపోయింది నాడు. షుగరు బీపీ లేకపోతే ఎవరికైనా ఏమిరా నీకు షుగర్ లేదా, బీపీ లేదని చెప్పాలని అని ఆశ్చర్యపడే పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి అని ఈ నానా రకాలై ఉన్నటువంటివని మనసు లోపల పెట్టుకుంటూ ఉన్నాం. ఈ మనసంతా గలీజ్ అయిపోతుంది, గందరగోళం అయిపోతూ ఉంటే రాకేం చేస్తాయి ఇవన్నీ కూడా. అప్పటి కాలంలో వాళ్ళు చక్కగా భగవద్భక్తి కలిగి చక్కగా భాగవత కాలక్షేపం, భగవద్గీత కాలక్షేపం, మహాత్ములు పిలిపించుకొని సప్తాహాలు పెట్టుకొని భజన చేస్తూ ఏకాహ భజన, సప్తాహాల భజనలో ఇట్లా ప్రశాంతంగా మంచిగా మంచి సాత్విక ఆహారము, ఎరువులు లేకుండా ఉన్న ఆహారం భుజిస్తూ పెద్ద యావకాశం లేకుండా ఈ విధంగా ఉన్నటువంటి ఆ కాలం మన యొక్క తాతల కాలం చూస్తే అట్లాగే ఉంది. ఆనాడు ఇంత సైన్స్ లేదు, ఇంత వైజ్ఞానికం లేదు. వాళ్ళ పాటికి వాళ్ళు జీవించుకుంటూ ప్రశాంతంగా భగవద్ధ్యానం చేసుకుంటూ ఉన్న కాలం కాబట్టి వాళ్ళ దేహాలు కూడా మంచి శక్తివంతంగా ఆరోగ్యకరంగా ఉన్న పరిస్థితి. ఈనాడు చూస్తే మొత్తం మన దేహం అంత ఎరువుల ప్యాటరీ అయిపోయింది. మనస్సంతా కూడా వికలమైపోతూ ఉన్నది. అనేక నానా రకాలై ఉన్నటువంటివన్నీ వచ్చి పడతా ఉండేదానికి మరి మనస్సంతా చాలా దుర్భరమైపోతున్న పరిస్థితి. కాబట్టి ఈ విధముగా ఉన్నటువంటి వాళ్లకు ఈశావాస్యం యొక్క మొదటి మంత్రం చాలా చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించేదిగా ఉన్న మంత్రం. దాన్ని అధ్యయనం చేయండి. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్తు జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీథా మా గృధ కశ్వచిత్తు ధనం. చాలా మంచి మంత్రం ఇది. కాబట్టి ఇక్కడ పరమాత్మ అంటూ ఉన్నాడు, అజహ అపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వర అపి సన్. నేను ఈశ్వరుణ్ణి అన్నాడు. నాకైతే పుట్టుకలు మాత్రం లేవు అంటాం. వల్ల కారణం ఏంటంటే ఆయన స్వతంత్రుడు, సమస్త విశ్వ అధినాయకుడు, సమస్త జీవులను శాసించేటువంటి వాడు. సమస్త జీవులకు భూతానాం ఈశ్వర అపి సన్. భూతానాం షష్ఠీ భక్తి బహువచనం, సమస్త భూతములు. ఈ భూతాలంటే ఏదో దెయ్యాలు ఇవన్నీ అనుకోబాకడం వల్ల అక్కడ వామాకండి. భవతీది భూతం, పుట్టింది కాబట్టి భూతం అంటారు. మనం కూడా భూతాలమే. మనం భూతాలం అంటే మేమంతా అని చెప్పని అనుకోబాకడం వల్ల. ఎందుకంటే భూతం అంటే భవతి ఇది భూతం, పుట్టిన ప్రతి ప్రాణి కూడా భూతం అనేటువంటి ఈ యొక్క అంశమే వస్తుంది. భవ అంటే పుట్టుక కదా, భవ అంటే పుట్టుక. అందువల్ల భూతానాం అన్నారు. భూతానాం షష్ఠీబద్ధ బహువచనం. ఒక మానవులే కాదు, విశ్వంలో పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, దోమలు, చేమలు మొత్తం కూడా విశ్వంలో ఈ ఎన్ని లక్షల రకాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి ఈ జీవులే. అన్ని జీవులకు ఆయన శాసకుడు, ఈశ్వరుడు శాసకుడు. కాబట్టి మీకు 15వ అధ్యాయంలో స్వామివారు మరి ఆ జీవుల యొక్క విషయం వచ్చినప్పుడు బహువచనం వాడారు. కూటస్థః అక్షరః ఉచ్యతే. కూటస్థః ఏకవచనం, అక్షరః ఏకవచనం. కాబట్టి ఈశ్వరుడు ఒక్కడే, జీవులు అనేకం అన్నమాట. నానా రకాలుగా ఉన్నటువంటి ఆ జీవులకు ఆయన గారు శాసకుడుగా ఉన్నాడు. ప్రతి శరీరములో ఆయన ఉండాలి. ఆయన లేకుండా ఉంటే దేహం పనిచేసే అవకాశం లేదు. మన దేహములో ఊపిరి ఆడుతున్నది అని చెప్పానంటే కారకులు ఎవరు? ఆ ఊపిరిని ఆడించేది ఎవరు? అది ఎవరి యొక్క చేతిలో ఉన్నది? ఎవరు ఆడిస్తే ఆడుతూ ఉన్నది? మనకి ఎన్ని ఉన్నా కానీ ఊపిరి లేకపోతే ఏం చేస్తాం? మాకు 100 ఎకరాలు ఉన్నాయండి, 100 ప్లాట్లు ఉన్నాయి, 100 ఇండ్లు ఉన్నాయి, చెన్నైలో ఇండ్లు ఉన్నాయి, హైదరాబాదులో ఇండ్లు ఉన్నాయి, బాంబేలో కట్టాను, కలకత్తాలో కట్టాను, ఢిల్లీలో కట్టాను, ముఖ్యమైన పట్టణాలు అన్ని చోట్ల నాకు చాలా ఇండ్లు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కానీ శ్వాస లేకపోతే ఏం చేస్తా? మొత్తం ఒక్కటి మిగలదేక. అందువల్ల మానవుని యొక్క జీవితం అంతయు కూడా శ్వాస మీద ఆధారపడి ఉన్నది. లోకంలో కళ్ళు లేని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, చెవులు లేని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, నోరు లేని వాళ్ళు అనగా వాక్కు లేని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, కాళ్ళు లేని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, చేతులు లేని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు.
శ్వాస లేని వాళ్ళు జీవిస్తూ ఉన్నారా? అవకాశాలు ఉన్నాయా? శ్వాస లేకుండా జీవించే అవకాశం లేదు. ఆ శ్వాస అనేది, ఊపిరి అనేది ఆ ప్రాణానికి మహాప్రాణం సర్వేశ్వరుడు. అందువల్ల పరమాత్మ అంటాడు, జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. జీవనం సర్వభూతేషు, సమస్త భూతములలో ఉన్నటువంటి జీవనం అహం, నేను. కనుక సమస్త ప్రాణులకు జీవనమును ప్రసాదించింది ఆ సర్వేశ్వరుడు, శాసకుడు. కనుక ఆయన ఆజ్ఞ అనేటువంటిది ఉండబట్టే మనలో ఊపిరి అనేటువంటిది చక్కగా క్రమబద్ధంగా ఆడుతూ ఉన్నది. నువ్వు మెలకువతో ఉన్నా, మరుపుతో ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, మేలుకొని ఉన్నా, ఎక్కడ ఉన్నా గుర్తుపెట్టుకోపో. కానీ నీ ప్రమేయం లేదు. ఆ శ్వాస అనేది సర్వేశ్వరుని యొక్క అధీనంలో ఉన్నది కాబట్టి నీకు ఎలాంటి యొక్క ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉన్నది. నిద్రపోయినప్పుడు చూడండి, వినబడుతుందా, కనబడుతుందా, వాక్కు పనిచేస్తుందా, చర్మం త్వగేంద్రియం పనిచేస్తుందా? ఏం పని చేయటం లేదు. అంతరేంద్రియాలు, మనస్సు, బుద్ధి, తెలివి ఏం పని చేయట్లా. జ్ఞానేంద్రియాలు అవి పని చేయట్లా. కర్మేంద్రియాలు అవి పని చేయటం లేదు. కానీ శ్వాస మాత్రం పనిచేస్తుంది. కారణం ఏంటంటే అది ఈశ్వరాజ్ఞలో ఉన్నది కాబట్టి. అందువల్ల ఈశ్వరః అపిసన్, ఈశ్వరః అపిసన్ అని, ఈశ్వరుడు భూతానాం ఈశ్వరః, ఆయన అనుగ్రహం అనేది మన యందు ఉన్నది కాబట్టే మనం చక్కగా మన జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రకారముగా సర్వేశ్వరుడు శాసకుడై ఉన్నాడు. అందరికీ దేవుడు ఒక్కడే. మానవులు ఏంటంటే సంకుచిత భావాలతో, పరిమిత భావాలతో, సరైనటువంటి యొక్క అవగాహన లేని కారణంగా మా దేవుడు మా దేవుడు మా దేవుడు మా దేవుడు గొప్ప మీ దేవుడు కంటే, మా దేవుడు గొప్ప మీ దేవుడు కంటే. కారణం ఏంటంటే వీడికి సరైనటువంటి యొక్క పూర్ణ జ్ఞానం లేకపోవటమే. కాబట్టి సమస్త జీవులకు భగవంతుడు ఒకడు ఉన్నాడు. యవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వీడదన్. ఈశ్వరునే. కాబట్టి ఏంటంటే మనం ఒక పేరు మనకి సౌలభ్యంగా పెట్టుకున్నామంతే. ఎతో వాచో నివర్తంతి అప్రాప్య మనసా సహా, అది వాక్కులకు అందేది కాదు, మనసుకు అందేది కాదు, దృష్టికి గోచరించేది కాదు. ఉన్నది అన్నారు మహాత్ములు. కాబట్టి ఆ ఉన్నది అనే దానికి వాళ్ళ సౌలభ్యాలతో వాళ్ళు పేర్లు పెట్టుకున్నాం. అంతవరకే మనం పెట్టుకున్న పేర్లు. ఉన్నది అన్నమాట. ఉన్నావా అని చెప్పనంటే ఏమంటావు నువ్వు? చెప్పండి. ఎవరైనా ఒక వ్యక్తి ముందుకు వచ్చి నువ్వు ఉన్నావా అని చెప్పనంటే ఏం చెప్పాలి మనం? అయ్యా కొంచెం ఇంటికి ఫోన్ చేస్తాను, కనుక్కుంటాను, చెప్తా అని చెప్పని అంటావా? ఎంఆర్ ఆఫీస్కి ఫోన్ చేస్తాను, కనుక్కొని చెబుతా అని చెప్పని అంటారా? ఉన్నావా అంటే ఏం చెబుతారు మనం? ఉన్నాను. సంకోచమే లేదు, డౌట్లు లేవు. నీ వద్ద 1000 రూపాయలు ఉన్నాయా అని చెప్పనంటే కొంచెం ఆగాయా చూసుకోవాలని చెప్పాడు. సందేహిస్తాం. ఉన్నాయా అని సందేహిస్తాం, ఏదో సందేహిస్తాం. కానీ నువ్వు ఉన్నావా అని సందేహం ఏముంది? ఉన్నాను అని చెప్పని అంటాం. ప్రతి ఒక్క నోటెమ్మటే వచ్చే మాట ఇది. ఒకవేళ తలుపు తట్టి అడగవచ్చు, ఉన్నారా లోపల అంటే ఏమంటారు? ఉన్నాను అంటాం కదా. కనుక ఈ ఉన్నాను అనేది సత్తాత్మపు లక్షణం. దాని నుంచి ఎవరూ కూడా బయటపడే అవకాశాలు లేవు. నిన్న ఉన్నావా? ఉన్నాను. మొన్న ఉన్నావా? ఉన్నాను. పోయిన వారంలో ఉన్నావా? ఉన్నాను. పోయిన నెలలో ఉన్నావా? ఉన్నాను. పోయిన సంవత్సరంలో ఉన్నావా? ఉన్నాను. ఏమి స్వప్నావస్థలో ఉన్నావా? ఉన్నాను. సుషుప్తి అవస్థలో ఉన్నావా? ఉన్నాను. జాగ్రత్త అవస్థలో ఉన్నావా? ఉన్నాను. ఈ ఉన్నాను అనేటువంటి దానికి చూసినట్లయితే ఆ సత్తాత్మక లక్షణం, అదే సత్తు అన్నారు. సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్. చాందోగ్యం చెబుతున్న మాట ఇది. సత్ ఏవ సౌమ్య, సౌమ్య ఓ శిష్యుడా, సత్ ఏవా ఇదం అగ్ర ఆసీత్. ఇదం ఈ నామరూపాత్మకమై గోచరించే జగత్ అనే దానికంటే కూడా
ఇది ఏర్పడక ముందే సద్వస్తువు ఉన్నదయ్యా అన్నాడు. ఆ ప్రకారంగా మన విషయం చూసినట్లయితే ఆ సద్వస్తువే నీలో ఆత్మగా ఉన్నది. సర్వం ఏతద్ బ్రహ్మ, మాండుక్యం, సర్వం ఏతద్ బ్రహ్మ, అంతటా ఉన్న వ్యాపక వస్తువు బ్రహ్మము. అయం ఆత్మ బ్రహ్మ, ఆ బ్రహ్మమే నీలో ఆత్మగా ఉన్నది. ఆ సత్తాత్వపు లక్షణం, ఆ ఆత్మయే నీవు అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టే ఉన్నావా అంటే ఏమంటాం మనం? ఉన్నాను అంటాం. ఎంతమంది అయినా కానీ కాక 100 మంది 1000 మంది నుంచి కూడా వచ్చే మాట ఇదే, ఉన్నావా ఉన్నాను, ఉన్నావా ఉన్నాను, ఉన్నావా ఉన్నాను, ఉన్నావా ఉన్నా, ఒకే సత్తాత్వ లక్షణం. ఆ తర్వాత వచ్చేటువంటివి నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని, బాల్యుణ్ణి, యవనస్తుణ్ణి, వృద్ధుణ్ణి, ఇవన్నీ కూడా తర్వాత ఈ దేహము యొక్క సంబంధమై ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ పుట్టుకొస్తాయి. ఈ దేహ సంబంధమై ఉన్నటువంటి భావాలు తర్వాత గోచరిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కల్పిత విశేషణాలు అని చెప్పని అంటారు. కానీ ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఉన్న సత్తాత్వపు లక్షణం ఉన్నాను అంటారు. అది దాన్ని వేరు చేసే అవకాశాలు లేవు. అది ఎప్పుడు కూడా అది లేదు, దానికి లేమి లేదు. ఉన్నావా ఉన్నాను, జాగ్రత్త అవస్థలో ఉన్నాను, స్వప్నావస్థలో ఉన్నాను, సుషుప్త అవస్థలో ఉన్నాను, నిన్న ఉన్నాను, ఈ పూట ఉన్నాను, రేపు అనగానే ఎమ్మటే ఆగిపోతాం. ఎట్లా చెప్పేదంటే రేపని చెప్పానంటే, నిన్న ఉన్నావా అంటే చెప్పగలను ఉన్నాను అని. ఈ పూట ఉన్నావా అంటే ఈ పూట విషయం చెప్పగలను నేను. రేపు ఉంటాను అనేది ఎట్లా చెప్పగలుగుతాను? ఉంటాను, ఓడతాను, ఏం చెప్తాను? కాబట్టి ఈ భావం ఎందుకు వచ్చిందా అంటే నీ యొక్క అస్తిత్వపు ఆత్మ లక్షణం నీ దేహమునందు ఆరోపితం చేసుకున్నావు. కాబట్టి రేపు ఉంటాను, ఓడను, ఉంటాను, ఓడతాను అంటే ఏమిటి? ఈ దేహం అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పావు. ఈ దేహం అనేటువంటిది నీవు కాదు కదా. ఈ దేహం రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నువ్వు మాత్రం ఉంటావు. ఆత్మకు నాశనం లేదు. అయం సనాతన అచేద్యోయం మదాహ్యోయం అక్లేద్య సోష్య ఏవచ నిత్య సర్వగత స్థాణు అచల. అయం సనాతన, ఎప్పటికి ఉండేటువంటి సత్తాత్వం. అదే జ్ఞాని అయితే ఏమంటాడు? రేపు ఉన్నాను అంటాడు. అసలు రేపు అనేది లేదయా. నిన్న అనేది ఈ పూట ఉందా? ఈ పూట అనేది రేపు ఉంటుందా? రేపు అనేది ఎల్లుండి ఉంటుందా? కాబట్టి ఈ చెప్పేటువంటి నిన్న అనేది లేదు, ఈ పూట అనేది లేదు, రేపు అనేది లేదు. వాటికి లేమి ఉన్నదే తప్ప నాకు లేమి లేదు. నేను నిన్న ఉన్నాను, ఈ పూట ఉన్నాను, రేపు ఉన్నాను. అది అవి లేవు, అవి తోస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. జాగ్రత్త అవస్థలో ఉన్నాను, స్వప్నావస్థలో ఉన్నాను, సుషుప్తి అవస్థలో ఉన్నాను. సుషుప్తి అవస్థలో ఉన్న నీవు స్వప్నంలో ఉన్నావు. ఆ సుషుప్తి స్వప్నంలో ఉందా? స్వప్నావస్థలో ఉన్న నీవు జాగ్రత్త అవస్థలో ఉన్నావు. ఆ స్వప్నావస్థ జాగ్రత్త అవస్థలో ఉందా? కాబట్టి సుషుప్తి అనేది స్వప్నం రాగానే అది పోయింది, స్వప్నం అనేది జాగ్రత్త రాగానే అది పోయింది. అట్లనే జాగ్రత్త అనేది యోగ సమాధిలో అది పోయింది. కాబట్టి ఈ పోవటము రావటము అవస్థలకు ఉందే తప్ప నాకు లేదు. సుషుప్తిలో ఉన్న నేనే స్వప్నంలోనూ ఉన్నాను, ఆ నేనే జాగ్రత్తలోనూ ఉన్నాను, ఆ నేనే మళ్ళీ సుషుప్తిలో ఉన్నా. ఆ నాకు లేమి లేదు. ఆ సుషుప్తి ఇప్పుడు లేదు, ఆ స్వప్నము ఇప్పుడు లేదు, ఇప్పుడున్న జాగ్రత్త కాసేపు ఉంటే అది ఉండదు. లేమి ఈ గోచరించేటువంటి వాటికి ఉండదు. నేను అన్నిటికీ సాక్షిగా ఉన్నాను. నేను ఎప్పటికీ ఉండేటువంటి వాడిని. తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుసు తెలివినై సర్వమును గాంచు దృక్కు నేను మిగుల నాకంటే నన్యమేమియును లేదు. సత్యమిది సత్యమిది సర్వ వేదాంత సంగ్రహం అని రామచంద్ర స్వామి ఆంజనేయ స్వాముల వారితో అమనస్క యోగంలో బోధిస్తారు. తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుసు, తెలియబడే విశ్వమంతా దృశ్యం. యదృశ్యం తన్నశ్యం. జాగ్రత్త అవస్థ తెలియబడింది, స్వప్నావస్థ తెలియబడింది, సుషుప్తి అవస్థ తెలియబడింది, బాల్యము తెలియబడింది, అది పోయింది, యవనము తెలియబడింది, అది పోయింది, వృద్ధాప్యము తెలియబడుతున్నది, అది పోతుంది. ఈ విధముగా అన్నీ కూడా మార్పులు చెందుతూ పోయేటువంటివే తప్ప బాల్యంలో ఉన్న నేనే యవనంలో ఉన్నాను,
ఆ యవనంలో ఉన్న నేనే వృద్ధాప్యంలో ఉన్నాను, నాకు మార్పు లేదు. ఈ మార్పులన్నీ కూడా దేహంలో ఏర్పడుతూ ఉన్నాయి. ఆ విధముగా ఉన్నటువంటి యొక్క లోన ఉన్నటువంటి సత్తాత్వము కలిగి ఉన్నటువంటి యొక్క ఆత్మ 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 యొక్క ఆ విధానమే ఈశ్వరుడుగా లోపల శాసకుడుగా ఉన్నాడు. కాబట్టి సమస్త జీవులను ఆయన శాసిస్తూ ఉన్నాడు. సమస్త జీవులకు ఆయనయే అధిష్టానమై ఉన్నాడు. అందువల్ల అంట రమణ భగవానుల వారు, కర్తు ఆజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. కర్తు ఆజ్ఞయా, రమణ భగవానుల వారి మాటలో ఉపదేశారం చాలా అద్భుతంగా ఉంటుంది. కర్తు ఆజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్తయగు భగవంతుని యొక్క ఆజ్ఞతోనే సమస్త జీవులకు ఆ కర్మ ఫలాలు ప్రాప్తిస్తున్నాయి అని చెప్పి అంటాడు. ఆ ప్రకారముగా భూతానాం ఈశ్వర అపిసన్, సమస్త భూతములకు ఆయన గారు ఏమి ఆధారముగా అధిష్టానముగా ప్రాణదాతగా ప్రాణానికి అధిష్టానముగా సమస్త జీవులకు పోషకుడుగా రక్షకుడుగా ఉన్న సర్వేశ్వరుడు ఇక్కడ తన అవతార సిద్ధాంత అంశాన్ని చక్కగా బోధిస్తున్నటువంటి విధానము. ఈ అంశాన్ని మళ్ళా మనం చూద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.